ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శన కనబరుస్తుంది. తొలి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పై విజయం సాధించిన ఎస్ఆర్హెచ్ ఆ తర్వాత వరుసగా 2 ఓటములను చావు చూసింది. తాజాగా వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ పరాజయం పాలైంది. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ బౌలింగ్ రెండింటిలోనూ ఆరెంజ్ ఆర్మీ విఫలమైంది. తోలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 18.4 ఓవర్లలో 163 పరుగులకు ఆల్అౌట్ అయింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు అనికేత్ వర్మ 74 టాప్ స్కోరర్ గా నిలవగా క్లాసెన్ 32, హెడ్ 22 పరుగులతో రాణించారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 5 వికెట్లతో చెలరేగాడు. అతడితో పాటు కుల్దీప్ యాదవ్ 3, మోహిత్ శర్మ 1 వికెట్ సాధించాడు. అనంతరం బౌలింగ్ లోను సన్ రైజర్స్ తేలిపోయింది. 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఢిల్లీ బ్యాటర్లలో ఫాఫ్ డుప్లెసిస్ 50 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలవగా జాక్ ఫ్రాజర్ మేఘ్గార్క్ 38, అభిషేక్ పోరెల్ 34 రాణించారు. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమికి కారణమని కమిన్స్ చెప్పుకొచ్చాడు. మేము అన్ని విభాగాల్లో విఫలమయ్యాము. తొలుత స్కోర్ బోర్డులో తగినన్ని పరుగులు ఉంచలేకపోయాము. కొన్ని తప్పు షాట్లు ఆడి మా వికెట్లను కోల్పోయాము. డీపులో క్యాచ్లు అందుకోవడం ఈ ఫార్మాట్ లో సర్వసాధారణమే. ఇదే మా ఓటమికి కారణమని నేను అనుకోను. గత 2 మ్యాచ్ల్లో మాకు ఏదీ కలిసి రాలేదు. ఖచ్చితంగా ఈ ఓటములపై సమీక్ష చేస్తాము. మాకు అందుబాటులో ఉన్న ఆప్షన్స్ ను పరిశీలిస్తాము. అనికేత్ వర్మ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ టోర్నమెంట్ లో కూడా డొమెస్టిక్ క్రికెట్ లో అతడు తన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు అదే ఫామ్ ను ఎక్కడ కొనసాగిస్తున్నాడు. ప్రాక్టీస్ సెషన్ లో కూడా అతడు తన బ్యాటింగ్ తో మైమరిపించాడు. ఈ 2 ఓటములపై మేము పెద్దగా ఆందోళన చెందడం లేదు. ఈ టోర్నీలో మాకు ఇంకా చాలా మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. తదుపరి మ్యాచ్ల్లో తిరిగి పుంజుకుంటామని పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ లో కమిన్స్ పేర్కొన్నాడు.